శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్నటి నుంచి మనం మహానుభావులు, మన ఋషులు అంటూ చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో మొట్టమొదటిగా బ్రహ్మ మానసపుత్రుడు, కామక్రోధాలు ఆయన పాదాలను పూజిస్తాయని, ఇంద్రియాలన్నీ ఆయన వశంలో ఉంటాయని, అలాంటి వశిష్ఠ మహర్షి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆయన పుత్రుడు శక్తి మహర్షి గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ శక్తి మహర్షి వశిష్ఠుడు, అతని భార్య అరుంధతికి 100 మంది సంతానం ఉంటే, అందులో పెద్ద కుమారుడు ఈయననమాట. తండ్రి యొక్క అపారమైన జ్ఞానము, తల్లి యొక్క శ్రద్ధ, ఇతన్ని చిన్న వయస్సులోనే వేదాలు మరియు పురాణాల సారాన్ని గ్రహించగలిగేలా చేసింది. అతను అదృశ్యవంతుని వివాహం చేసుకున్నాడు. మహాశక్తివంతుడైన పరాశరుడు అన్న కుమారుడిని కన్నాడనమాట. కానీ ఈ శక్తి యొక్క జీవితం ఊహించని విపత్తుతోటి ముగిసింది. అది ఎలాగో మనం తెలుసుకుందాం. ఇక్ష్వాకు వంశానికి మిత్రసహ అనే రాజుండేవాడు. అతను కల్మషపాద అనే పేరుతోటే ప్రసిద్ధి చెందాడు. ఒకసారి అతను ఒక బ్రాహ్మణుడిని మానవ మాంసాన్ని తినమని బలవంతం చేస్తున్నప్పుడు, రాక్షస ప్రవృత్తిని పొంది మానవ మాంసాన్ని తిని జీవించమని శపింపబడ్డాడు. ఇంతలో మహర్షి విశ్వామిత్రుడు కల్మషపాదుని శరీరంలోకి రాక్షస కింకరాన్ని ఆవాహనం చేశాడు. ఆ శాపం వల్ల కల్మషపాద రాజ్యానికి ముప్పు వాటిల్లింది. ఒకసారి ఏటవాలు మార్గంలో వెళ్తూ ఉండగా ఎదురుగా మహర్షి శక్తి వస్తున్నాడనమాట. ఒక చిన్న ఇరుకైన మార్గంలో నడుస్తున్నాడాయన. అప్పుడు ఎదురుగుండా మహర్షి శక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఒకసారి ఇద్దరు వ్యక్తులు నడవడానికి వీల్లేనటువంటి చిన్న దారి అది. సన్నటి దారి అనమాట. అలా నడవడానికి పరిమితమైన ఆ దారిలో ఎవరు ముందు నడవాలి అన్నది వాదన వరకు తీసుకువెళ్ళేంత పెద్ద గొడవైపోయిందనమాట. జ్ఞాని అయిన తనకే మొదటి అవకాశం అని శక్తి మహర్షి వాదన. రాజు కావడంతోటి మొదటి అవకాశం తనకే ఇవ్వాలన్నది కల్మషపాద వాదన. వాదనలతో మొదలైన వాగ్వాదం యుద్ధంతో ముగిసిపోయింది. శపించబడిన రాజు కల్మషపాదుడు శక్తి ఋషిని శిరశ్ఛేదం చేసి అతన్ని సేవించడం ప్రారంభించాడు. ఒక మహర్షి జీవితం ఈ విధంగా వినాశకరమైన ముగింపుకి లోనైందనమాట. కానీ బ్రహ్మర్షి వశిష్ఠుడు ఈ సంఘటన గురించి తెలుసుకున్నా కూడాను, కల్మషపాదుడు తన 100 మంది బిడ్డలను కూడాను చంపేశాడని తెలుసుకున్నా కూడాను, ఆ శాంత స్వభావంతోటి మూర్తించిన బ్రహ్మర్షి వశిష్ఠుడు కల్మషపాదుని క్షమించి శాప విముక్తుని కానిచ్చాట. కల్మషపాదుడు మళ్ళీ మిత్రసహగా మారి తప్పును గ్రహించాడు. ఇదిలా ఉండగా బ్రహ్మర్షి వశిష్ఠుడు తన బిడ్డల మరణంతో దుఃఖంలో మునిగిపోయినాడు. వేదాల వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకువెళ్తారు అని ఆయన ఆందోళన చెందుతున్నట్ట. అప్పుడు వేద మంత్రోచ్చరణలు వినపచ్చాయనికి. అతని కోడలు అదృశ్యంతి కడుపులో ఉన్న శిశువు నుండే వచ్చాయి. బ్రహ్మర్షి వశిష్ఠుడు శక్తి మహర్షికి బోధించిన పాఠాలు శక్తిపుత్రుడు అదృశ్యంతి గర్భంలో అన్నీ స్మరించుకున్నాడు. అప్పుడు ఈ బ్రహ్మర్షి శక్తిపుత్రుని ద్వారా వేదాల జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం కొనసాగుతుందని విశ్వసించాడు. అద్వైత సాంప్రదాయంలో శక్తి మహర్షి అత్యంత ముఖ్యమైన వాడు అని మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకంగా నిత్య పరంపరలో మనకి వశిష్ఠుడి తర్వాత శక్తి మహర్షిని మనం చదవకుండా ఉండం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తై పౌత్రమ కల్వసం అంటూ చదువుకుంటాం కదా మనం. శక్తి మహర్షి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కల్మషపాదుడు అనే రాజు చేతిలో మరణించిన ఈ శక్తి మహర్షి కొడుకు పరాశరుడు అన్న విషయం కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయనకు సంబంధించిన విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. ఆయన తాతగారైన వశిష్ఠ మహర్షి దగ్గర పెరుగుతున్నారు. అయితే ఒకనాడు తల్లిని అడిగి తండ్రి రాక్షసుడి వల్ల మరణించాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. నా తండ్రిని ఒక రాక్షసుడు చంపుతున్నప్పుడు ఎవరూ అడ్డుపడలేదు కాబట్టి లోకాన్ని నా తపస్సుతోటి నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాట. వశిష్ఠుడు అది తెలుసుకొని పరాశరుడిని అలా చేయడం తప్పని చెప్పి, నీ తండ్రిని చూడాలనుంటే శివుడి గురించి తపస్సు చేయి, ఆయనే నీ తండ్రిని నీకు చూపిస్తాడు అంటూ చెప్పాట. పరాశరుడు తపస్సు చేసి శివుడి అనుగ్రహంతోటి స్వర్గలోకంలో ఉన్న తండ్రిని చూసి ఆశీర్వాదం తీసుకుని మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తల్లికి తాతకి విషయం చెప్పాడు. పరాశరుడు రాక్షసుల్ని చంపడానికి సత్రయాగం చేయడం మొదలుపెట్టాట. రాక్షసులందరూ హోమాగ్నిలో పడి చనిపోతున్నారు. మహర్షులందరూ కలిసి పరాశరుణ్ణి చూసి, నాయన, నువ్వు ఇలా హింస చేయకూడదు. రాక్షస వంశం అంతా నాశనం అయిపోతుంది. లోకానికి ఉపయోగించే పనులు చెయ్యాలి కానీ
ఇలాంటి హింసా కార్యక్రమాలు మానేయి అన్నట్టు. మీరు చెప్పింది నేను వినాలి కానీ, ఈ అగ్నిని ఇలా వదిలేస్తే నన్నే తినేస్తుంది కదా అన్నాడు పరాశరుడు. మహర్షులు దాన్ని హిమాలయాల్లో వదిలేసి రమ్మని చెప్పారట. ఒకనాడు తీర్థయాత్రలు చేద్దామని పరాశరుడు బయలుదేరి యమునా నది ఒడ్డుకి వచ్చి నది దాటుదామని పడవెక్కాడు. ఆ పడవని దాసరాజు కూతురు సత్యవతి అంటే మత్స్యగంధి అనే ఆవిడ నడుపుతోంది. ఆవిడ్ని చూసి ఇష్టపడి సత్యవతి పూర్వజన్మలో దేవకన్య అని దివ్య దృష్టితోటి తెలుసుకొని సత్యవతికి తాను ఇష్టపడుతున్న విషయాన్ని చెప్పాడు ఆయన. నాకు ఏ దోషము రాకుండా కన్యలాగా ఉండేలాగా వరమిస్తే మీరు చెప్పినట్లుగానే చేస్తాను అంది సత్యవతి. పరాశరుడి వల్ల సత్యవతికి వేదవ్యాసుడు పుట్టాడు. పరాశరుడు సత్యవతి అడిగిన వరాలిచ్చి కొడుకును దీవించి వెళ్ళిపాడు. వ్యాసుడు కూడా తల్లికి నమస్కరించి తపస్సు చేసుకొందుకు వెళ్ళిపాడనమాట. జనక మహారాజు పరాశరుడి దగ్గరికి వెళ్ళి ధర్మాన్ని గురించి చెప్పమన్నాడు. పరాశరుడు అప్పుడు ఏం చెప్పాడు? రాజా, పండు కావాలంటే దాని గింజ ఎంత అవసరమో మనిషికి సుఖం కావాలంటే ధర్మము అంతే అవసరము అని చక్కగా వివరిస్తూ అన్ని ధర్మాల గురించి పరాశరుడు జనక మహారాజుకి చెప్పారు. జనక మహారాజు అన్నాడు, మహర్షి, తపస్సు వల్ల ఉపయోగం ఏమిటి అని అడిగాట. రాజా, మనిషి ఇంద్రియాన్ని జయించి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి తపస్సే కారణం అవుతుందని హింస అహింసల గురించి కూడాను ఆయనకి వివరించి చెప్పాట పరాశరుడు. జనక మహారాజుకి ఇంకా జ్ఞానాన్ని గురించి కూడా వివరంగా చెప్పాట. దీన్నే పరాశర గీత అని అంటాం మనం. పరాశరుడు శిష్యులందరికీ జ్ఞానబోధ చేశాడు. పాపులు లేకపోతే పుణ్యం వస్తుందే కాని మోక్షం రాదని, మంచి గురువు చెప్పినట్లు చేసి జ్ఞానం సంపాదించి మోక్షాన్ని పొందాలని, అప్పుడే మళ్ళీ జన్మంటూ ఉండదు అంటూ చెప్పాడు పరాశరుడు. భద్రసేనుడనే మహారాజుకి ఒక కొడుకుండేవాడు, అలాగే మంత్రి కూడాను. ఆ ఇద్దరు పిల్లలు రుద్రాక్షలు వేసుకుని శివుణ్ణి ధ్యానించడం తప్ప బంగారాన్ని పెట్టుకునేవాళ్ళు కాదు. పరాశరుడు భద్రసేనుడికి వాళ్ళిద్దరూ అల్పాయుష్కులని చెప్పి శివజపం ఉపదేశించి పూర్తి ఆయుష్ కలిగేలాగా చేశాట. వ్యాసభగవానుడు ఋషులందరితోనూ కలిసి వెళ్ళి తండ్రి పరాశరుణ్ణి అడిగి కలియుగ ధర్మాలన్నింటినీ తెలుసుకున్నాడు. దాని పేరు పరాశర స్మృతి. దాంట్లో ఆచారకాండం, ప్రాయశ్చిత్తకాండం ఇలాంటివన్నీ కూడాను ఉన్నాయి. ఇంకా పరాశర హోరాశాస్త్రము అని గొప్ప జ్యోతిష్య గ్రంథం అది. విష్ణుతత్వం గురించి అందులో ఉంది. ఇలాంటి గ్రంథాలతో మహర్షుల్ని ఉద్ధరించాడు ఈ పరాశరుడు. ఈయన గొప్ప గ్రంథకర్తే కాకుండా గొప్ప మహర్షికి తండ్రి, మనవడు అయి కూడాను ఎంత కీర్తి పొందాడో. జనక మహారాజు అంత వాడికి జ్ఞానాన్ని బోధించాడు ఈయన. రేపు మళ్ళీ మనం వశిష్ఠ మహర్షి యొక్క పుత్రులు, పౌత్రులు వారి గురించి తెలుసుకుంటున్నాము. రేపు మనం శుకుడు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇదివరకే మనం వ్యాస మహర్షి గురించి మనం చెప్పేసుకున్నాం కాబట్టి వ్యాసుడి పుత్రుడైన శుకుడు గురించి రేపు మనం విందాం. అంతవరకు సెలవు.